మాట్లాడదాం. సజ్జాజయ్ గారు గుడ్ ఈవినింగ్ సార్. సో ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు చేసినటువంటి అనేక ఆరోపణల మీద మీరేం చెప్తారు సమాధానం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ హత్యా రాజకీయాల గురించి మాట్లాడారు. సుదీర్ఘ ప్రెస్ మీట్ లో ఎందుకు మాట్లాడారంటే పొద్దున్న లేస్తే గొడ్డల పార్టీ అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి గత చరిత్ర అంతా కూడా మళ్ళీ జగన్ గారు మరొకసారి తెర మీదకు తెచ్చారని చెప్పేసి చెప్తున్నారు. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్ లో ఉన్న మిగతా ప్యానలిస్టులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. బ్రహ్మనాయుడు గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 1:54:21 సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టారండి. ఈ సుదీర్ఘ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన ఏకైక నిజం ఏంటో తెలుసా? తమిళనాడులో విజయ్ సీఎం అవ్వటానికి, విజయ్ గెలవటానికి నా ప్రభావం ఎలా ఉంటుందయ్యా? విజయ్ ప్రభావంతో విజయ్ గెలిచాడు, విజయ్ పలుకుబడితో విజయ్ గెలిచాడు తప్ప నా పలుకుబడి లేదు. క్లియర్ గా ఆన్సర్ ఎవరికి చెప్తూ చెప్పాడు? వైసీపీలో ఎవరైతే విజయ్ గారు గెలవంగానే విజిల్స్ కొనుక్కొచ్చి విజిల్స్ ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ కేకులు కట్ చేస్తూ సంబరాలు చేస్తూ ఫ్లెక్సీలు కడుతూ క్రాకర్స్ కలుస్తూ యుద్ధాలు చేశారే, ఫోటో పట్టుకోగానే మా వాడు సీఎం అయ్యాడు, మా వాడు అత్యర్థంగా వచ్చింది, అది జగన్ దమ్మురా. ఈవెన్ ఎవరు వైఎస్ఆర్సీపీ పార్టీలో 11 మంది ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి దమ్మిది, ఫోటో పెట్టంగానే విజయ్ గెలుపు చూసారా, మెజారిటీ చూసారా, ఒక ఎమ్మెల్యే ఈయన ఇక్కడ అసెంబ్లీకి రాడు, అక్కడ సీఎం గారి గురించి అక్కడ ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడతాడు ఈయన. సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చెప్పుతో కొట్టినట్లుగా కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళకే ప్రతిదానికి సంబరపడమాకండి, బుర్ర ఉపయోగించండి, మనం ఏం మాడుతున్నాం ప్రజలు చూస్తారు, ప్రజలు మనం కమిడియన్స్ అవుతాం కాబట్టి మనం పొలిటీషియన్స్ లా బిహేవ్ చేద్దాం, కమిడియన్స్ లా బిహేవ్ చేయొద్దు అని చెప్పకనే చెప్పాడు వైసీపీ వాళ్ళకి. రెండు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు సార్? ఆయన పాపం 1988 రంగా గారి హత్య, అదేవిధంగా 1998 రాజారెడ్డి గారి హత్య, అదేవిధంగా 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం, అదేవిధంగా 2019 వివేకానంద రెడ్డి గారి హత్య. అంటే సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 నెలల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన మీద ఏం మాట్లాడాలో కనీస అవగాహన లేదు. ఇది టు బి ఫ్రాంక్ వాస్తవం. ఎందుకంటే ప్రజల వ్యతిరేకత లేదు, ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత లేదు, రాష్ట్రంలో మా కూటమి పరిపాలన మీద ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఊహించిన వ్యతిరేకత లేదు. కాబట్టి ఏం మాట్లాడాలా? ఒక సెంటిమెంటల్ ఎమోషన్, ఒక డ్రామా క్రియేట్ చేయాలి. కాబట్టి సేమ్ మళ్ళీ ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన శవం దగ్గరికి వెళ్ళి నాడు మా అబ్బాయిని చంపారు, తర్వాత మా ఆయన్ని చంపారు, ఈ రోజు మా చిన్నాయన్ని చంపారు, ఇక నా కుటుంబం మొత్తాన్ని ఇల్లే చంపేస్తున్నారని ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అని ఇంత పెద్ద ఆర్టికల్ రాశారు. ఓకే, కట్ చేస్తే వివేకానంద రెడ్డి గారు చావుకు కారణం ఎవరని చెప్పేసి స్వయాన వాళ్ళ కుటుంబ సభ్యులే మాట్లాడుకుంటున్నారు. దాని గురించి మనం కొత్తగా మాట్లాడాలి, కొత్తగా తీసుకొచ్చి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రిలయన్స్ వాళ్ళే చేశారని హైదరాబాద్ లో లేకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిలయన్స్ సంస్థలు మొత్తం మీద విచ్చలవిడిగా దాడులు చేసి పగలగొట్టి తగలబెట్టారు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వంగానే రిలయన్స్ వాళ్ళ మీద ప్రేమ వచ్చింది, తండ్రి గారి మీద ఉన్న ప్రేమ పక్కకి వెళ్ళిపోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పర్మల్ నద్వాని గారు ఎవరైతే రిలయన్స్ సంస్థకి దగ్గరగా ఉన్నారో, అంబానీ గారికి దగ్గరగా ఉన్నారో ఆ వ్యక్తికి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రాజ్యసభ ఇచ్చారు. మరి తండ్రి గారి మీద ప్రేమ ఎక్కడ పోయిందో, మరి తండ్రి గారి మీద ప్రేమ పక్కకి వెళ్ళిపోయి రిలయన్స్ మీద ప్రేమ పట్టుకొచ్చింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 2 విషయాలు చెప్పడం మర్చిపోయారు బ్రహ్మనాయుడు గారు. వాళ్ళ తాతగారి గురించి, వాళ్ళ తండ్రి గారి గురించి, వాళ్ళ చిన్నాయన గురించి చెప్పారు, కానీ ఆయన గురించి ఆయన చెప్పుకోవడం మర్చిపోయాడు. మరి ఎందుకంటే మరి కోడికత్తి అంశం మర్చిపోయాడు, గులకరాయి అంశం మర్చిపోయాడు. ఆ 2 కూడా చెప్పాలి కదా, ఆయన కూడా మా మీద వెయ్యాలి కదా. కోడికత్తి చంద్రబాబు గారు దాడి చేపించాడు, నన్ను చంపబోయాడు, నేను హైదరాబాద్ వెళ్ళిపోయా, ఈ రోజు వరకు ఒక్కసారి కూడా కోర్టుకు అటెండ్ కాలేదు. పాపం ఆ కోడికత్తి సీను అన్యాయంగా జైల్లో పెట్టించా, ఆ విషయం చెప్పలా. గులకరాయ్ ఆయన ఎన్నికల ప్రచారంలో ఎవరు రాయేసి కొట్టారు, 4 రోజులు కట్టేశాడు, ఒక బ్యాండేడ్ వేసాడు, అది కూడా చంద్రబాబు కారణం అన్నారు, కానీ ప్రజలు నమ్మలేదు. ఇక్కడ విషయం ఏంటంటే బ్రహ్మనాయుడు గారు, రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన డ్రామాలు ఆడుతాడు, అనేకమైన డ్రామా ఆర్టిస్ట్ ఆయన. ఈరోజు ఒక విషయం బ్రహ్మనాయుడు గారు చాలా సిగ్గుపడ్డాడు లాస్ట్ లో. ఆయన ఏంటంటే, సార్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పారు అమిత్ షా గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మిమ్మల్ని అరెస్ట్ చేయమని మాట్లాడితే, లేదు 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 జగన్మోహన్ రెడ్డి గారితో నాకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది, అట్లా నేను చెయ్యను, మీరు కూడా అలా ఆలోచించమాకండి, అది కరెక్ట్ కాదు, మనకి చంద్రబాబు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు నమ్మకం ఎక్కువ అని అమిత్ షా గారు చెప్పారు అని చెప్పినందుకు ఆయన ముసిముసి సిగ్గుపడుతూ నవ్వుతున్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ఆన్సర్ చెప్పాడు తెలుసా సార్ అక్కడ బ్రహ్మనాయుడు గారు? ఆయనకి మా మీద ఉన్న నమ్మకం, ఎందుకంటే మా పరిపాలన చూశాడు, ఈ రోజు చంద్రబాబు గారు పరిపాలన చూస్తున్నాడు కాబట్టి అమిత్ షా గారు మా మీద ఉన్న నమ్మకం అది అన్నాడు. నీకు అంత నమ్మకం ఉందిగా? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను ప్రతిపక్ష నాయకుడిని, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, అసెంబ్లీలో సమయం ఉందని అడుగుతున్నావు కదా. ఈ రోజు ఏ అమరావతి గురించి అయితే మీరు మాట్లాడుతున్నారో, ఏ పోలవరం గురించి అయితే మీరు మాట్లాడుతున్నారు, ఏ హత్యా రాజకీయాల గురించి అయితే మీరు మాట్లాడుతున్నారు, ఏ కుట్ర రాజకీయాల గురించి మీరు మాట్లాడుతున్నారు, ఏ అవినీతి రాజకీయాల గురించి మీరు మాట్లాడుతున్నారో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని మీరు ఫీల్ అయితే వెళ్ళండి, అమిత్ షా గారు అపాయింట్మెంట్ అడగండి, తప్పే ఉంది సార్. ఎందుకు ఆంధ్రప్రదేశ్ appointment రాష్ట్రం ఎందుకు? సర్వనాశనం అయిపోతుంటే అడగొచ్చు కదా సార్. మా రాష్ట్రం ఇలా జరుగుతున్నాయి సార్, మీరు కూడా కూటమిలో ఒక భాగంగా ఉన్నారు సార్. మరి మా ముఖ్యమంత్రి గారికి, మా ఉప ముఖ్యమంత్రి గారికి మీరు వార్నింగ్ చేయాలండి. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వెళ్ళి మాట్లాడాలి కదా సార్. ఏపీలో అంటే ఉండట్లేదు అనుకోండి పాపం. ఇప్పుడు ఒక మాట అన్నారు ఇందాక, శేఖర్ ఒక మాట అన్నాడు, సుదీర్ఘమైన ప్రెస్ మీట్లు ఎక్కడ ఏం తప్పులు మాట్లాడలే జగన్మోహన్ రెడ్డి గారు అని. సార్ చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడాడు సార్? ఆయన ఏం మాట్లాడాడు? ఆయన మీరు నిద్రలో లేపి చంద్రబాబు నాయుడు గారిని మా వీరని గట్టిగా మాట్లాడితే గుండెకి చచ్చిపోతాడు అని మాట. అంటే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒకసారి కదా సార్, అనేక సార్లు రిపీట్ చేశారు ఆయన చావు గురించి. నీకు 75 ఏళ్ళు వచ్చినాయి ముసలాడు, ఎప్పుడు చచ్చిపోతావు? నీకు అనేకమైన వ్యాధులు ఉన్నాయి, ఎప్పుడు చచ్చిపోతావు? ఏ రోజు కూడా ఎదుటి వాళ్ళ చావు గురించి కోరుకోకూడదు సార్, చాలా తప్పది. తప్పు. ఈ రోజు మేము కూడా ఒక మాట మాట్లాడొచ్చు, బ్రహ్మనాయుడు గారు, మేము కూడా ఒక మాట మాట్లాడొచ్చు. అమరావతిలో ఉంటే, అమరావతిలో కూర్చుంటే, అమరావతిలో నిద్రపోతే ఎక్కడ నీకు ఆత్మహత్య చేసుకోవాలని ఒక ఆలోచన వస్తుందని భయంతో నువ్వు బెంగళూరులో పడుకుంటున్నావు అని చెప్పేసి మేము కూడా అనొచ్చు. కానీ అది మా విఘ్నత కాదు. నువ్వు సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తప్పులేదు, మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారు మీకు మా విఘ్న ఇష్టం లేదా, డెవలప్ చేయడం ఇష్టం లేదా, ఓకే, నువ్వే విధంగా డెవలప్ చేస్తావో చెప్పు. 2019 నుంచి 2024 వరకు నువ్వేం ఓడబడితేవో చెప్పా మా విఘ్నంలో. మరి ఒక ఇంటికి రాయేసావా? లేదు కదా. నేను ఇక్కడ ఒక చివరిగా ఒక విషయం చెప్తా బ్రహ్మనాయుడు గారు, ఒకటే విషయం ఇక్కడ. ఈ రోజు మొన్నటిదాకేమో 3 రాజధానులు, ఈ రోజేమో మా విఘన్, రేపొద్దున ఈ 11 కూడా రావు కాబట్టి ఏ గన్ను ఉండదు ఇక్కడ. నేను ఒక్కటే క్లారిటీగా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, సార్ మీరు బెంగళూరులో పడుకుంటే తప్పేం లేదు సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీకు అవకాశం ఉంది అనుకుంటే, ఈ రాష్ట్రం మీద నిజంగా సమస్య ఉంటే వచ్చి ప్రజల్లో పోరాడండి. అంతేగాని తాడేపల్లి ఇంట్లో కూర్చొని ఒక 2 గంటలు సోచ్ చెప్పి జోకర్ మీరు అవ్వమాకండి ప్లీజ్. ఓకే 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 1 minute. మస్తానరావు గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ శిక్షకులు. మస్తానరావు గారు గుడ్ ఈవినింగ్ అండి.